హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ ఈ వీడియో చూసే టైంకి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, నెక్స్ట్ 72 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అంటే మీరు స్కిప్ చేసేయచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఓ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మేనిఫెస్టేషన్ క్లాసెస్ అనేవి మీకు కెరియర్ కి, రిలేషన్షిప్ కి, మనీకి అన్ని విధాలుగా యూజ్ అవుతాయి. వన్ టైం మీరు దాన్ని ఆ క్లాస్ ని మీరు గనక, ఆ సబ్జెక్ట్ ని మీరు గనక, ఆ నాలెడ్జ్ ని మీరు గనక గ్రాప్ చేస్తే మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రీచ్ అవుట్ అవ్వచ్చు. ప్లీజ్ డూ లైక్ ద వీడియో గైస్. మీరు ఇచ్చే లైకే నెక్స్ట్ వీడియో చేయడానికి ఒక ఎంకరేజ్మెంట్. మీ పర్సన్ ఈ వీడియో చూసే టైంకి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ 10 of Pentacles, అండర్ ద డెక్ 4 of Pentacles. ఇది ఎవరైనా చూడొచ్చు, ఏ రాశి వారైనా చూడొచ్చు. మీకు రెజనేట్ అవుతుందా లేదనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీరు కలిసి ఉన్న, సెపరేషన్ ఉన్న ఎవరైనా చూడొచ్చు. ప్రెసెంట్ ఎనర్జీ వచ్చేసి 10 of Pentacles. మీ పర్సన్ ఖచ్చితంగా ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచించే పర్సన్. వాళ్ళ పేరెంట్స్ అన్నా, లేదా ఫ్యామిలీ స్టెబిలిటీ గురించి, లేదా ఫ్యామిలీ ఫైనాన్సెస్ గురించి. బట్ ఏం చేసినా రిలేషన్షిప్ గురించి ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటేనే, లేదా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పించాలి అనే థాట్స్ ఎక్కువగా ఉంటాయి. 6 of Wands, Queen of Wands అండ్ 8 of Wands. సో మీ గురించి అయితే మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఖచ్చితంగా మీ పర్సన్ మీరు ఇప్పుడు రైట్ నో ఏం చేస్తున్నా మీరు అందరూ సక్సెస్ అవ్వాలి అని అయితే కోరుకుంటున్నారు, లేదా మీకు ఒక గుర్తింపు రావాలి అని అయితే కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ మీరంటే చాలా ఇష్టం ఉంది, మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది. మేబీ తను ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, బట్ మిమ్మల్ని చాలా అడోర్ చేస్తారు. రైట్ నో తను కమ్యూనికేట్ చేయాలి, తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు. అండ్ 6 of Wands, ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకువెళ్ళాలి. మేబీ రైట్ నౌ మీ ఇద్దరికి కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండుండొచ్చు, అవన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలి, మీతో కమ్యూనికేట్ చేయాలి, ఈ రిలేషన్షిప్ ని సక్సెస్ఫుల్ గా నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి. లైక్ కమిట్మెంట్, మ్యారేజ్, ఎంగేజ్మెంట్ అలా. అండ్ తను కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే రిలేషన్షిప్ లో ఉన్న మీకు కంఫర్ట్స్ ఇవ్వాలి, తను కూడా ఫినాన్షియలీ స్టేబుల్ అవ్వాలి అని అయితే ఆలోచిస్తున్నారు. ద స్టార్, 9 of Pentacles అండ్ Knight of Swords, అండర్ ద డెక్ 4 of Pentacles. బట్ తన ఫీలింగ్స్ ని ఇప్పటి వరకు పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేదు. మేబీ మీ పర్సన్ ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేద్దాము అని అయితే ఆలోచిస్తున్నారు. అగైన్ మీరు కూడా ఇండిపెండెంట్ గా ఉండాలి, మీరు కూడా ఫినాన్షియలీ స్టేబుల్ ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు. ఆర్ మీరిద్దరూ కలిస్తే ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ గా ఉంటారు అని కూడా మీ పర్సన్ థాట్స్ ఇక్కడ చాలా పాజిటివ్ థాట్స్ కనిపిస్తున్నాయి. బట్ మీ పర్సన్ ఏంటంటే మనీ వైజ్ కొంచెం చాలా పొదుపు, చాలా జాగ్రత్త, అందుకే మిమ్మల్ని కూడా ఫినాన్షియలీ స్ట్రాంగ్ ఉండాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏంటంటే మీ పర్సన్ ఎక్కువగా లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తారు. యా, బట్ ఎలాగైనా మీతో కమ్యూనికేట్ చేయాలి, ప్రాపర్ కమ్యూనికేట్ చేయాలి. అండ్ ద స్టార్, ఎస్ అగైన్ ఒకవేళ మీరు అమ్మాయి అయితే మిమ్మల్ని ఒక రాణిలో చూసుకోవాలని, ఒకవేళ మీరు అబ్బాయి అయితే మిమ్మల్ని ఒక రాజులో చూసుకోవాలని ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఎట్ ద సేమ్ టైం తను ఉన్నా లేకపోయినా మీరు ఫినాన్షియలీ స్టేబుల్ ఉండాలి. ఎలా అయినా సరే మీ ఫినాన్సెస్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలని అయితే ఆలోచిస్తున్నారు. ఎక్కువ ఫినాన్సెస్ గురించి వస్తుంది ఈ రోజు రీడింగ్. మేబీ కొంతమందికి ఒక పర్సన్ మేబీ ఇంకా సెటిల్ అవ్వకపోవడం కూడా ఒక ఇష్యూ ఉండొచ్చు. చాలా మందికి అదే ఇష్యూ ఉంటుంది. బికాస్ రిలేషన్షిప్ లో ఉండడం కన్నా రిలేషన్షిప్ లో ఎంటర్ అయ్యి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫినాన్షియల్ స్టెబిలిటీ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో ఖచ్చితంగా ఇక్కడ అదే కనిపిస్తుంది. ఎక్కువ ఫినాన్షియల్ గురించి, దాని తర్వాత ఫ్యూచర్ లో మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, అంత స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటే, హ్యాపీగా ఉండాలంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టు
అండ్ మీ పర్సన్ కూడా ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. నాకు ఇక్కడ నెగిటివ్ గా అయితే ఏమీ లేదండి, టు బి హానెస్ట్. ఎక్కువ ఫ్యూచర్ గురించి, సక్సెస్ గురించి, ఫినాన్షియల్ స్టెబిలిటీ గురించి. ఎస్, అట్ ద సేమ్ టైం తనకు ఒక ఇన్సెక్యూరిటీ కూడా ఉంది మీ పర్సన్ కి. మీరు చాలా బాగుంటారు, మీకు మేబీ మీకు చాలా ఆప్షన్స్ ఉండొచ్చు, మీ వెనకాల చాలా మంది పడతారు అనే ఒక థాట్స్ కూడా మీ పర్సన్ కు ఉన్నాయి. అండ్ మీ పర్సన్ మీతో ఇవన్నీ డిస్కస్ చేయడానికి టైం తీసుకుంటున్నారు. 7 ఆఫ్ పెంటికల్స్ కూడా ఉంది ఇక్కడ, 4 ఆఫ్ పెంటికల్స్. ఒక టైం చేసుకుని మీతో అన్ని డిస్కస్ చేయాలని అయితే అనుకుంటున్నారు. మేబీ మీకు మీ పర్సన్ కి రైట్ నప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటే అవన్నీ సార్ట్ అవుట్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చౌరస్, ఎక్స్ అని అయి ఉండొచ్చు, ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అని అయి ఉండొచ్చు. మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా చూసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ 72 hours లో యాక్షన్ తీసుకుంటారు. మీ ప్రెసెంట్ ఎనర్జీ 7 ఆఫ్ వాండ్స్, వెరీ ఇంట్రెస్టింగ్ ఎనర్జీ. మీ పర్సన్ కి ఫుల్ ఆపోజిట్ గా ఉన్నాయి మీ కార్డ్స్. వై? వాట్ ఈస్ హ్యాపెనింగ్? మీరు చాలా డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు. తను మీ పర్సన్ మీ గురించి ఏదైనా ఒక నెగిటివ్ పాయింట్ చెప్పినా మీరు దాన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లో లేరు. యు ఆర్ రెడీ టు అఫెండ్. అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి మీ పర్సన్ పట్ల కింగ్ ఆఫ్ సోర్స్, 5 ఆఫ్ వాండ్స్ అండ్ డెవిల్. మీకు ఏంటంటే మీ రిలేషన్షిప్ లో మీ పర్సనే కాకుండా వేరే వాళ్ళని తీసుకురావడం మీకు అంతగా నచ్చట్లేదు. అది ఫ్యామిలీ అవ్వచ్చు, లేదా థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. దానివల్ల మీ రిలేషన్షిప్ స్పాయిల్ అయిపోతుంది అని మీ ఒపీనియన్. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా వేరే వాళ్ళ మాటలు ఎక్కువ వింటారు. వేరే వాళ్ళ మాటలు విని ఆ ఒపీనియన్ తీసుకొచ్చి మీ మీద రుద్దడం వల్ల కూడా మీ రిలేషన్షిప్ లో చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో మీరు అదే ఫీల్ అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీని లేదా ఎవరైతే మీ రిలేషన్షిప్ లో అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళని పూర్తిగా కట్ ఆఫ్ చేయాలని అయితే మీరు ఆలోచిస్తున్నారు. ఎస్, దానివల్ల మీ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండట్లేదు. మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. అండ్ మీ రిలేషన్షిప్ ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ లో కూడా మీరు ఉన్నారు. యా, రీసెంట్లీ మేబీ మీ ఇద్దరికి పెద్ద గొడవ అయి ఉండొచ్చు ఆ థర్డ్ పార్టీ వల్ల. మేబీ అది ఫ్యామిలీ కూడా అయి ఉండొచ్చు. బట్ ఫ్యామిలీ అయినా సరే ఇద్దరి మధ్య రాకూడదు అని మీరైతే గట్టిగా బిలీవ్ చేస్తారు. ఎస్, ఒక కపుల్ మధ్య, మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఎక్స్పెషల్లీ ఒక కపుల్ మధ్య ఎవరు థర్డ్ పార్టీ అనేది రాకూడదు. అది పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా థర్డ్ పార్టీ అవుతారు. ఒకవేళ మీరు రిలేషన్షిప్ లో ఉంటే ఖచ్చితంగా జరగబోయే విషయాల గురించి మీరు అందరు ఆ మూడో వ్యక్తుల గురించి ఆలోచించుకుని డిస్కస్ చేసుకుని మీరు గొడవలు తెచ్చుకుంటున్నారు. టవర్, 10 ఆఫ్ కప్స్ అండ్ 4 ఆఫ్ పెంటికల్స్. ఈ ఫ్యామిలీ వెరీ వెరీ క్లియర్. సో మీకు చాలా భయం ఉంది, ఈ ఫ్యామిలీలో నేను ఉండగలనా, ఈ రిలేషన్షిప్ లో తన మంచోరైనా వీళ్ళ ఫ్యామిలీ మంచోరు కాదు, వీళ్ళ ఫ్యామిలీ మంచిది కాదు. సో నేను ఎలా సర్వైవ్ అవుతాను, ఫ్యూచర్ లో వీళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారా, మేబీ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండదేమో వీళ్ళ ఫ్యామిలీ వల్ల. మీ పర్సన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు, బట్ మీకు ఇన్సెక్యూరిటీ ఉంది బికాస్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళు ఎలా ఉంటారో, మమ్మల్ని ఎలా వండిస్తారు. సో చాలా ఇన్సెక్యూరిటీస్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరైతే చాలా చాలా అన్స్టేబుల్ గా ఉన్నారు, మెంటలీ వెరీ వెరీ అన్స్టేబుల్. ఇక్కడ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీ ఫీలింగ్స్ మీరు రైట్ నా ఎక్స్ప్రెస్ చేయాలి అనుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం మీ మనీ మీరు సేవ్ చేసుకోవాలి. ఈవెన్ దో మీ రిలేషన్షిప్ లో ఉన్న, మ్యారేజ్ చేసుకున్నా మీ మనీ మీరు ఓన్ గా పెట్టుకోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. బికాస్ ఇక్కడున్న సిచ్యువేషన్ చూస్తే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉంటుందన్న నమ్మకం అయితే మీకు పెద్దగా లేదు, మీకు ఆల్మోస్ట్ లేదు. జడ్జ్మెంట్, ఎస్, స్టక్ ఎనర్జీ. సి హ్యాంగర్ మ్యాన్, మీరు చాలా చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఏ డిసిషన్ తీసుకోవాలో తెలియట్లేదు. డిసిషన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నా, యువర్ ఫీలింగ్ స్టక్ కంప్లీట్లీ. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చౌరస్, ఎక్స్ అని ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ క్యాప్రికాన్, ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్స్ అని ఉండొచ్చు, ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అని ఉండొచ్చు. సో నెక్స్ట్ 72 hours లో మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? హెర్మెట్, 9 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి టైం పడుతుంది బికాస్
తను టైం తీసుకుంటున్నారని నేను ఆల్రెడీ చెప్పాను. తనకి ఇంకా కొన్ని ఫియర్స్ ఉన్నాయి. బికాస్ మీ ఎనర్జీ చాలా చాలా లైక్ లోగా ఉంది. సో ఖచ్చితంగా మీరు ఎక్కడ ఎలా ఉన్నా మీ ఎనర్జీ మీ పర్సన్ రీచ్ అవుతుంది. బట్ మీ పర్సన్ కూడా తీసుకునేటప్పుడు సాలిడ్ యాక్షన్ తీసుకోవాలి. సో దానికోసం కొంచెం టైం తీసుకుంటున్నారు. లెట్స్ క్లారిఫై. టైం తీసుకుంటున్నారు అనగానే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. ఖచ్చితంగా టైం తీసుకుంటున్నారు బికాస్ ఆఫ్ అబ్స్టికల్స్. అదే అంటే ఏ అబ్స్టికల్స్ వస్తాయో అని భయంతో అవ్వచ్చు, మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని భయంతో అవ్వచ్చు. బట్ ఇమీడియట్ గా 72 hours లో అయితే కాదు, బట్ స్లోగా అయితే తీసుకునే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. బికాస్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ స్ట్రెంత్ విత్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. తను మిమ్మల్ని ఫేస్ చేయగలను. బికాస్ మీరు ఇక్కడ మీరు ఒకసారి తను ఏదైనా మాట్లాడితే మీరు అఫెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చాలా డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇదంతా తను ఎదుర్కోవాలంటే తనకు కొంచెం స్ట్రెంత్ కావాలి. బట్ అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్షిప్ లో ఉంటే స్ట్రెంగ్త్ ఉంటుంది, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది అనే ట్రస్ట్ కూడా ఉంది. బట్ ఏదేం జరిగినా మీ పర్సన్ ఇమీడియట్ గా అయితే యాక్షన్ లేదు, బట్ స్లోగా అయితే తీసుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అని ఉండొచ్చు, ఎస్పెషల్లీ లియో, సింహరాశి. సో లెట్స్ సీ ద అవుట్కమ్. మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి? 5 of Pentacles, Judgment, 2 of Pentacles. మిస్సింగ్ ఈచ్ అదర్, డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. జగ్లింగ్ ఎనర్జీ ఉంది, అన్స్టేబుల్ ఎనర్జీ. క్లారిఫైడ్ బై 9 of Swords, Queen of Cups, Queen of Pentacles, 6 of Pentacles. ఓవర్ థింకింగ్, ట్రైంగ్ టు టేక్ యాక్షన్. అంటే చాలా ఓవర్ థింకింగ్ ఉంటుంది. మీరిద్దరు యాక్షన్ తీసుకోవడం ట్రై చేస్తూ ఉంటారు, లేదా థర్డ్ పార్టీ వేరే వాళ్ళని మధ్యలో తీసుకొచ్చి అంటే మీ ఇద్దరికి తెలిసిన ఫ్రెండ్ నో లేదా రిలేటివ్స్ నో మీ ఇద్దరిని ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తారు. బట్ ఈ ఫ్యూచర్ ఎనర్జీ అనేది కొంచెం డిఫికల్ట్ గానే ఉంది. బికాస్ చారియట్ కూడా ఉంది. చాలా స్ట్రగుల్ చేయాలి. మీరు ఇద్దరు కలిసి ఒక మాట మీద రావాలి అని అంటే ఖచ్చితంగా మీరు కూర్చొని మాట్లాడుకోవాలి. మీ ప్రాబ్లమ్స్ మీరే సార్ట్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి, థర్డ్ పర్సన్ అప్రోచ్ అయ్యే కన్నా ముందు. బికాస్ మీరు వన్స్ ఒక థర్డ్ పార్టీని అప్రోచ్ అయితే అది పర్సనల్ అవ్వదు. సో ఫస్ట్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరే చూసుకోండి. ఖచ్చితంగా ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ జరిగే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్ లో. బట్ అంతకు మించి అప్గ్రేడ్ అయితే రైట్ నో కనిపించట్లేదు. సో లెట్స్ సీ ద గైడెన్స్. కింగ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 6 of Swords. మీరు ఎవరి దగ్గరైనా ఒక రిలేషన్షిప్ ని యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎదుటి వ్యక్తులు రెస్పాన్సిబుల్ గా ఉంటారా లేదా అని తెలుసుకునే యాక్సెప్ట్ చేయండి. ఎప్పుడు మీ పవర్ లో మీరు ఉండండి. ఎప్పుడు ఎవరిని పెడెస్టల్ మీద పెట్టద్దు. ఏదైనా ఒక నిజాన్ని పూర్తిగా తెలుసుకునే తర్వాతే ముందుకు వెళ్ళండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ మీరు స్ట్రగుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. Passion. Allow your heart and soul to sing with your joy. So always హ్యాపీగా ఉండండి. ప్రెసెంట్ మీద ఫోకస్ చేయండి. పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్. ద సైన్స్ ఆర్ కాషనింగ్ యూ. ద సైన్స్ ఆర్ కాషనింగ్ యూ. మీకు మీ రిలేషన్షిప్ లో ఏవైతే రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయో వాటిని మీరు వదిలేయద్దు. ఓకే, ఇలా అయ్యి ఉండదేమో, ఇలా ఇది నిజం కాదేమో. నో, మీకు ఏదైతే రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా మీకు నిజంగానే అక్కడ ఏదో ఉందని చెప్తున్నాయి. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాంటికలీ అట్రాక్టివ్. అగైన్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అది చాలా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఇస్ కింగ్, హ్యూమన్ ఇన్ జెమిని. సో అగైన్ మీ ఏ రిలేషన్షిప్ లో అయినా కమ్యూనికేషన్ అన్నది కీ. సో కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి. ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. మీరు దేని గురించి అయితే ప్రయత్నిస్తున్నారు, ఒక న్యూ స్టార్ట్ గురించి, అది కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఖచ్చితంగా న్యూ స్టార్ట్ అయితే వస్తుంది. నథింగ్ ఈజ్ సెట్ ఇన్ స్టోన్. కొన్ని సిచ్యువేషన్స్ లో, కొన్ని మీ ఏరియాస్ లో, కొన్ని మీ లైఫ్ లో, కొన్ని ఏరియాస్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఎంత ట్రై చేసినా సెట్ అవ్వనప్పుడు దాన్ని మీరు యూనివర్స్ కానీ గాడ్ కానీ వదిలేయండి. సరెండర్. హ్యాపీ ఫ్యామిలీ. మీరు మీ ఫ్యామిలీతో కలిసి కొంచెం టైం స్పెండ్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కమ్యూనిటీ అగైన్ మీరు గ్యాదరింగ్స్ కానీ, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ, సర్మనీస్ కానీ అటెండ్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్. మీ లైఫ్ ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీ ఏంజల్స్ మీ వెనకాలే ఉన్నాయి. సో ఇదని మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.